ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో మూడు విషయాల గురించి తెలుసుకుందాం. మొదటిది మనం ఏ పొజిషన్ లో పడుకోవాలి, రెండవది తొందరగా నిద్రపోవడానికి ఏ మెథడ్స్ ఉన్నాయి, మూడవది మనం ఎంత టైం వరకు పడుకోవాలి. నిజంగా చెప్తున్నా, మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడకపోతే చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారు. దానివల్ల మీకే లాస్. సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మొదటి ప్రశ్న, మనం ఏ పొజిషన్ లో పడుకోవాలి? ఎవరైనా గానీ 3 పొజిషన్స్ లో పడుకోగలుగుతారు. బ్యాక్, బోర్లా, సైడ్స్ కి. చాలా మంది అంటే దాదాపుగా 63% మంది సైడ్ కి పడుకుంటారు. మనం మొదట దీని నుంచే స్టార్ట్ చేద్దాం. మనం 2 విధాలుగా సైడ్ కి పడుకోవచ్చు, ఎడమ వైపు మరియు కుడివైపు. వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆయుర్వేదం మరియు ఇప్పటి లేటెస్ట్ సైంటిఫిక్ డిస్కవరీస్ ఎడమ వైపు పడుకోవటం హెల్త్ కి చాలా మంచిదని అంటున్నాయి. అలా ఎందుకు? ఈ విషయం నేను లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. దానికోసం నేను కొద్దిపాటి బయాలజీ కూడా హెల్ప్ తీసుకుంటాను. మీరు ఎప్పుడైతే ఏదైనా తింటారో అప్పుడు ఆహారం ఒక పైప్ ద్వారా మీ కడుపులోకి చేరుకుంటుంది. ఈ పైప్ని ఈసోఫాగస్ అన్నవాహిక అంటారు. ఎప్పుడైతే ఈ ఆహారం మీ కడుపులోకి చేరుకుంటుందో అప్పుడు మీ కడుపులో గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్ రిలీజ్ అవుతుంది, అంటే యాసిడ్ రిలీజ్ అవుతుంది. అది ఆహారాన్ని డైజెస్ట్ చేస్తుంది. ఇక అది తర్వాత సెక్షన్కి పంపుతుంది. అయితే ఈ యాసిడ్ తిరిగి ఆ పైప్లోకి అంటే ఈసోఫాగస్ లోకి రాకుండా ఉండడానికి దానికి ఒక వాల్వ్ ఉంటుంది. దీని పని ఏంటంటే ఎప్పుడైతే ఆహారం కడుపులోకి వెళ్తుందో అది ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. ఏజ్ కారణంగా లేదా ఏదైనా కారణాల వల్ల ఈ వాల్వ్ వీక్ అవుతుంది. దీనివల్ల ఆ గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్స్ అదే ఆ యాసిడ్ ఈసోఫాగస్ వరకు చేరుకుంటుంది. ఎందుకంటే ఆ వాల్వ్ వీక్ అయిపోయి సరిగా పనిచేయట్లేదు కాబట్టి. అయితే ఇక్కడ చూడండి, మన బాడీ లోపల మన స్టమక్ ఎడమవైపు ఉంటుంది. అందువల్ల మీరు ఎప్పుడైతే ఎడమవైపు పడుకుంటారో అప్పుడు గ్రావిటీ వల్ల మన కడుపుకు సంబంధించిన యాసిడ్ మరియు ఆహారం కింది వైపుకు ఉంటాయి. దానివల్ల ఆహారాన్ని డైజెస్ట్ చేయటం చాలా ఈజీ అవుతుంది. అలాంటప్పుడు మన స్టమక్లోని ఆ యాసిడ్ ఈసోఫాగస్ వరకు చేరుకోలేదు. కానీ ఒకవేళ మీరు కుడివైపు పడుకున్నారు అనుకోండి, మీరు ఈ ప్రాసెస్ని పూర్తిగా ఆపోజిట్ చేసినట్టు అవుతుంది. దీనివల్ల మీ కడుపులోని యాసిడ్ ఈసోఫాగస్ వరకు చేరుకుంటుంది. దాంతో మీకు మీ చెస్ట్ లో మంటగా అనిపిస్తుంది. దీన్ని టెక్నికల్ టర్మ్ లో హీట్ బర్న్ ఆర్ రిఫ్లెక్స్ అని అంటారు. దీనివల్ల హైటల్ హెర్నియా అండ్ గెర్డ్ లాంటి వ్యాధులు వస్తాయి. ఇప్పుడు మన హార్ట్ కి ఎడమవైపు పడుకోవటం వల్ల ఎలాంటి లాభం ఉంటుందో చూద్దాం. మన బాడీలోని లార్జెస్ట్ బ్లడ్ వెజల్ ఆర్టా, ఇది హార్ట్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇక ఇది ఎడమవైపు వంగి ఉంటుంది. ఆర్టాకి డైరెక్ట్ గా హార్ట్ నుంచి బ్లడ్ లభిస్తుంది మరియు ఆ బ్లడ్ మన బాడీ కింది భాగాల వరకు వెళ్తుంది. ఒకవేళ మనం ఎడమ వైపుకు పడుకుంటే న్యాచురల్ గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా మన హార్ట్ ఆర్టాకి రక్తం పంపించడానికి చాలా తక్కువ ప్రెజర్ పెట్టాల్సి ఉంటుంది. అదే ఈ ఎఫర్ట్ మనం కుడివైపు పడుకుంటే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఎడమ వైపు పడుకోవటం వల్ల మూడవ లాభం లింఫాటిక్ సిస్టమ్ కి జరుగుతుంది. లింఫాటిక్ సిస్టమ్ ఆర్గాన్ స్ప్లీన్ మన బాడీలో ఎడమ వైపు స్టమక్ తో పాటు ఉంటుంది. స్ప్లీన్ యొక్క బేసిక్ ఫంక్షన్ రక్తాన్ని శుద్ధి చేయటం, ఇక డ్యామేజ్ అయిన రెడ్ బ్లడ్ సెల్స్ ని బాడీ నుంచి బయటకు పంపించటం అండ్ ఎమర్జెన్సీ కండిషన్స్ కోసం బ్లడ్ ని స్టోర్ చేసి ఉంచటం. ఎలాంటివంటే ఏదైనా కట్ అయినా లేదా దెబ్బ తగిలినా అలాంటి టైం కోసం. అయితే స్ప్లీన్ అనేది బ్లడ్ ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అలా ఎడమవైపు పడుకుంటే స్ప్లీన్ కూడా ఎడమవైపు ఉంది కాబట్టి న్యాచురల్ డ్రైనేజ్ కారణంగా ఏ ప్రెజర్ లేకుండా బ్లడ్ స్ప్లీన్ వరకు చేరుకోగలుగుతుంది. అప్పుడు మీరు మీ స్ప్లీన్ కి హెల్ప్ చేసినట్టు అవుతుంది. మనకు జబ్బులు మన బాడీ నుంచి వేస్ట్ ని తొలగించలేనప్పుడు వస్తాయి. లింఫాటిక్ సిస్టమ్ ఇదే పని చేస్తుంది. అది మన బాడీలో నుండి వేస్ట్ ను బయటకు పంపించేస్తుంది. అందువల్ల మనం ఎడమ వైపుకు పడుకుంటే మనం ప్రతిరోజు మన హార్ట్, మన లింఫాటిక్ సిస్టమ్ మరియు మన డైజెస్టివ్ సిస్టమ్ కి హెల్ప్ చేయవచ్చు. ఒకవేళ మనం కుడివైపుకు పడుకుంటే మన బాడీలోని ఆర్గాన్స్ కి ఈ హెల్ప్ దొరకవు. తర్వాత స్లీపింగ్ పొజిషన్, బ్యాక్ స్లీపింగ్ పొజిషన్. ఈ పొజిషన్ లో పడుకోవటం వల్ల మన బాడీలోని ఆర్గాన్స్ కి ఎక్కువ ఎఫర్ట్ ఉండదు, అలాగే వాటికి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కూడా ఉండదు. కానీ మన వెన్నెముక న్యాచురల్ అలైన్మెంట్ పొజిషన్ లో ఉంటుంది. దానివల్ల మనకు ఎటువంటి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ లాంటివి రావు. ఎవరైతే ఈ పొజిషన్ లో పడుకుంటారో వాళ్ళకి ఫ్యూచర్ లో చాలా తక్కువ డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ మీకు నిద్రపోతున్నప్పుడు గురక పెట్టే సమస్య ఉంటే ఈ పొజిషన్ లో గురక పెరుగుతుంది.
లాస్ట్ స్లీపింగ్ పొజిషన్ ఎవరైతే బోర్లా పడుకుంటారో ఇది అత్యంత వరస్ట్ స్లీపింగ్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. కానీ చెప్పాలంటే నేను కూడా ఇలాగే పడుకుంటాను. ఈ పొజిషన్ లో మన వెన్నెముక అలైన్మెంట్ లో ఉండదు, మెడ వంగిపోతుంది. అందువల్ల నెక్ మరియు లోవర్ బ్యాక్ లో ఎక్కువ ప్రెజర్ పడుతుంది. దీనివల్ల ఫ్యూచర్ లో డిస్క్ ప్రాబ్లమ్స్ రావచ్చు. డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దానివల్ల రాత్రి సమయాల్లో మన బాడీ 25% ఎక్స్ట్రా ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. ఈ పొజిషన్ వల్ల కేవలం ఒకటే లాభం ఉంది. ఎవరికైతే గురక వస్తుందో వాళ్ళకి ఈ గురక కాస్త తక్కువ అవుతుంది. స్లీపింగ్ పొజిషన్ కంటే కూడా మనం ఎంత గాఢ నిద్రపోగలుగుతున్నాము అనేది చాలా ముఖ్యమైనది. దీనికోసం ఇప్పుడు మన లైఫ్లో అప్లై చేయగలిగే కొన్ని చిన్న చిన్న మార్పులేంటో చెప్తా చూడండి. వాటి వల్ల మనం గాఢ నిద్రపోగలుగుతాము. కేవలం 2 హార్మోన్స్ గురించి తెలుసుకుంటే మనం మన నిద్ర గురించి చాలా వరకు అర్థం చేసుకోవచ్చు. ఈ హార్మోన్స్ పేరు మెలటోనిన్ మరియు కార్టిసోల్. మెలటోనిన్ ని స్లీపింగ్ హార్మోన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఏ టైంలో మన బాడీలో చాలా ఎక్కువ మొత్తంలో మెలటోనిన్ ఉంటుందో ఆ టైంలో మనకు గాఢ నిద్ర వస్తుంది. రెండవ హార్మోన్ కార్టిసోల్. దీన్ని స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటారు. ఏ టైంలో మన బాడీలో ఎక్కువగా కార్టిసోల్ ఉంటుందో ఆ టైంలో మనం చాలా ఎక్కువ అటెంటివ్ స్టేజ్ లో ఉంటాము. మరియు కార్టిసోల్ చాలా ఎక్కువగా ఉంటే మనకు చాలా ఎక్కువ స్ట్రెస్ కలుగుతుంది. ఎప్పుడైతే ఉదయం సూర్యుడు ఉదయిస్తాడో ఆ టైంలో మన బాడీ లోపల కార్టిసోల్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది మరియు మెలటోనిన్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల చాలా అటెంటివ్ గా ఉంటాము. సూర్యుని సైకిల్ తో పాటు మన బాడీలో కార్టిసోల్ లెవెల్ నెమ్మదిగా తగ్గుతూ పోతుంది మరియు మెలటోనిన్ లెవెల్ పెరుగుతూ పోతుంది. ఏ టైంలో అయితే సూర్యుడు అస్తమిస్తాడో ఆ టైంకి వచ్చేసరికి మన మెలటోనిన్ లెవెల్ చాలా ఎక్కువగా, కార్టిసోల్ లెవెల్ అత్యంత తక్కువగా ఉంటుంది. ఒకవేళ మనకు చాలా మంచి నిద్ర రావాలంటే రాత్రి టైంలో మన బాడీలో మెలటోనిన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉండాలి మరియు కార్టిసోల్ లెవెల్ తక్కువగా ఉండాలి. ఎవరి బాడీ రాత్రి టైంలో మెలటోనిన్ ని ప్రొడ్యూస్ చేయదో వాళ్ళకి డాక్టర్స్ మెలటోనిన్ మెడిసిన్స్ ఇస్తారు. కానీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మన గోల్ ఏంటంటే మన బాడీలో న్యాచురల్ మెథడ్స్ లో మెలటోనిన్ ని తీసుకురావడం. కానీ మెడిసిన్స్ ని తీసుకుని డెవలప్ చేయటం కాదు, న్యాచురల్ గా డెవలప్ చేసుకోవాలి. ఒకవేళ మనం మన బాడీలో న్యాచురల్ మెథడ్స్ లో మెలటోనిన్ ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే మనం మన బాడీకి 2 కండిషన్స్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి డార్క్నెస్, అంటే రూమ్ లో పూర్తిగా చీకటిగా ఉండటం. రెండవది కన్సిస్టెంట్ స్లీప్ అండ్ వేకప్ సైకిల్, అంటే ప్రతిరోజు దాదాపుగా సేమ్ టైంకి పడుకోవటం మరియు సేమ్ టైంకి లేవటం. బ్లూ లైట్ మన కార్టిసోల్ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది మరియు మన మెలటోనిన్ లెవెల్ ని తగ్గిస్తుందని ఒక రీసెర్చ్ లో కన్ఫర్మ్ చేశారు. అయితే మనం యూజ్ చేసే గ్యాడ్జెట్స్ అన్ని కూడా, అంటే సెల్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ, ఇవన్నీ కూడా బ్లూ లైట్ ని రిలీజ్ చేస్తుంది. మరియు రాత్రి టైంలో మనం ఎన్ని గంటలు ఈ డివైస్ తో గడుపుతామో దానివల్ల మన 30 నిమిషాల గాఢ నిద్ర తగ్గుతుంది మరియు మనకు వ్యాధులు రావడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఈ ఫోన్ కి ఎంత అడిక్ట్ అయ్యాము అంటే దీన్ని వదలలేము. అందువల్ల మాక్సిమం ఫోన్స్ లో బ్లూ ఫిల్టర్ యొక్క ఫీచర్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ బ్లూ లైట్ ఫిల్టర్ మోడ్ ని ఆన్ చేసుకోవాలి. ఈ ఫీచర్ ని యూజ్ చేసి మనం మన స్లీపింగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తర్వాతి పాయింట్, మెయింటైన్ ద బాడీ టెంపరేచర్. స్కూల్లో మనకు నార్మల్ బాడీ టెంపరేచర్ 98.6 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుందని నేర్పుతారు. కానీ రియాలిటీలో ఇది రోజంతా చేంజ్ అవుతూ ఉంటుంది. మన బాడీ యొక్క న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే రాత్రి టైంలో మన బాడీ టెంపరేచర్ తక్కువ అవుతుంది. దానివల్ల మనకు గాఢ నిద్ర వస్తుంది. ఒకవేళ మన బాడీ టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటే మన బాడీ చాలా ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల అది దాని ఇంటర్నల్ టెంపరేచర్ ని తగ్గించగలుగుతుంది. అయితే లక్కీగా మనం మన రూమ్ టెంపరేచర్ ని కంట్రోల్ చేయగలుగుతున్నాము ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల. రీసెర్చర్స్ మన రూమ్ యొక్క టెంపరేచర్ నిద్ర కోసం 16.6 నుంచి 20 డిగ్రీల వరకు ఉండడం మంచిదని చెప్తున్నారు. దీనివల్ల మనకు గాఢ నిద్ర వస్తుంది. తర్వాతి పాయింట్, ప్రతిరోజు మనం ఎన్ని గంటలు నిద్రపోవాలి. న్యాచురల్ స్లీప్ ఫౌండేషన్ కి చెందిన 18 మంది ఎక్స్పర్ట్స్ కలిసి స్లీప్ హెల్త్ జనరల్లో మనకు ఈ రకమైన విషయాలు రికమెండ్ చేశారు. 0 నుంచి 3 నెలల పిల్లలు 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి. 4 నుంచి 11 నెలల పిల్లలు 12 నుంచి 15 గంటలు నిద్రపోవాలి. 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలు 11 నుంచి 14 గంటలు నిద్రపోవాలి. 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 10 నుంచి 13 గంటలు నిద్రపోవాలి. 6 నుంచి 13 సంవత్సరాల స్కూల్ ఏజ్ పిల్లలు 9 నుంచి 11 గంటలు నిద్రపోవాలి. 14 నుంచి 17 సంవత్సరాల టీనేజర్స్ 8 నుంచి 10 గంటలు నిద్రపోవాలి. మరియు 18 నుంచి 64 సంవత్సరాల యంగ్ అడల్ట్స్ అండ్ అడల్ట్స్ 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. ఇక 65 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.
ఇదండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే నేను రీసెంట్ గా ఆకాశంలో కనిపించిన కొన్ని మిస్టరీలు అనే ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఇక్కడ ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.